కాంప్లెక్స్ నెంబర్స్ అగైన్ సమ్ 2 మార్క్స్ క్వశ్చన్ చేద్దాము. ఫస్ట్ Z1 ఈజ్ ఈక్వల్ 6, 3, Z2 ఈజ్ ఈక్వల్ 2, -1. Z1 by Z2, Z1 by Z2. సో ఆన్సర్ చూద్దామండి. Z1 అసలు ఫస్ట్ ఏమంటాయచ్చు ఆర్డర్ పేర్ని 6 + 3i అని రాయొచ్చు. ఆర్డర్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ Z1 ఆర్డర్ పేర్ 6, 3గా ఉంది. ఆర్డర్ పేరుగా కాకుండా కాంప్లెక్స్ ఫార్ములా రాసుకుందాం. అంటే x + iy ఆర్ a + ib లాగా. అది అక్కడ ఏమన్నా రాయొచ్చు అంటే 6 + 3 అని రాయొచ్చు. నెక్స్ట్ Z2 ఏమన్నా రాయొచ్చు చూడండి. Z2 ఈజ్ ఈక్వల్ 2 + -1 ఇంటూ i అంటే 2 - i అని. 2 - i. నౌ Z1 by Z2 దట్ ఈజ్ ఈక్వల్ 6 + 3i by 2 - i. డినామినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే 2 - i. దీంట్లో సైన్ మార్చి పైన కింద మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. మరి కాంజుగేట్ తీసుకున్నాం 2 + i. 2 + iతో పైన కింద మల్టిప్లై చేద్దాం. సో ఇంటూ 2 + i by 2 + i. దీని కాంజుగేట్తో పైన కింద మల్టిప్లై చేసాం. దేర్ఫోర్ Z1 by Z2 ఈజ్ ఈక్వల్ డినామినేటర్ ఏమవుతుంది అనుకున్నామండి a + ib ఇంటూ a - ib. a + ib ఇంటూ a - ib అంటే a + b ఇంటూ a - b లాంటిది. అదైతే a² - b². ఇక్కడ i ఉంది కదా, a² + b² అవుతుంది. a² + b². a అంటే ఏనేనండి a², b అంటే i కోఎఫిషియంట్ దాన్ని స్క్వేర్ చేయండి b². అంటే ఇక్కడ చెప్పండి a² అంటే 2² 4 మధ్యలో ఏం గుర్తుందండి ప్లస్ b². b అంటే i కోఎఫిషియంట్ 1 అంటే ఎంత 1 అంటే డినామినేటర్ 5 అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్ కోసం ఏం చేయాలి 6ని 2తో మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 6తో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. తర్వాత ప్లస్ పెట్టి 3 అయితే ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ముందు 6 × 2 ఎంత అండి 6 × 2 = 12 ప్లస్ 6 × i అంటే 6i. నెక్స్ట్ ప్లస్ 3i × 2 3 × 2 = 6 కాబట్టి 6i. నెక్స్ట్ ప్లస్ 3 × i × i² అంటే 3i² అండి. ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12 + 6i + 6i 12i. i² వాల్యూ -1 కాబట్టి అది -3 అవుతుంది. బై డినామినేటర్ ఎంత అండి 5. సో 12లో 6 తీసేస్తే అది రియల్ పార్ట్ 9 అవుతుంది. 9 + 12i by 5. ఫైండ్ Z1 by Z2 అండి. సో Z1 by Z2 ఈజ్ ఈక్వల్ 9/5 ప్లస్ i × 12/5. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ వచ్చిందండి. దేన్ని మనం సింప్లిఫై చేసినా కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. a + ib ఆర్ x + iy. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 9/5 ప్లస్ i × 12/5 దీన్ని ఆర్డర్ పేరుగా రాసామనుకోండి 9/5, 12/5 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఐపీ ఎగ్జామ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్గా 1 or 2 టైమ్స్ అడిగినటువంటి ప్రాబ్లం. z ఈజ్ ఈక్వల్ cos θ, sin θ ఆర్డర్ పేరు ఇచ్చాడు. z - 1/z వాల్యూ ఎంత అన్నాడు. ఓకేనండి. సో ఫస్ట్ మనం జడ్ని కాంప్లెక్స్ నెంబర్గా రాద్దాం. ఆర్డర్ పెయిర్ లాగా ఇచ్చాడు కదా, కాంప్లెక్స్ ఫార్ములా రాద్దాం. జడ్ ఈజ్ ఈక్వల్ కాంప్లెక్స్ ఫార్ములా ఎలా రాయొచ్చండి cos θ ప్లస్ i sin θ. అంటే జడ్ ఈజ్ ఈక్వల్ x + iy ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఆర్డర్ పేరుకి ఏమని రాయొచ్చండి కాంప్లెక్స్ నెంబర్ ఇస్ ద ఆర్డర్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ కదా, x, y అని రాయొచ్చు. అంటే రియల్ పార్ట్ i కోఎఫిషియంట్ y x, y అని రాయొచ్చు. అలాగే cos θ ప్లస్ i sin θ అని ఏమని రాయొచ్చు cos θ, sin θ ఆర్డర్ పేరుగా రాయొచ్చు. మరి అదే ఆర్డర్ పేరు ఇస్తే దాన్ని కాంప్లెక్స్ నెంబర్గా ఏమని రాయొచ్చు cos θ ప్లస్ i sin θ.
నెక్స్ట్ 1/z రాయాలనుకోండి. 1/z 1/cos θ ప్లస్ I sin θ. సో 1/z ఈజ్ ఈక్వల్, దీని యొక్క కాంజుగేట్ ఏంటంటే కాస్ థీటా మైనస్ I sin θ. దాంతో మల్టిప్లై చేద్దాం న్యూమరేటర్లో డినామినేటర్లో. సో కాస్ థీటా మైనస్ I sin θ బై కాస్ థీటా ప్లస్ I sin θ ఇంటూ న్యూమరేటర్లో దేంతో మల్టిప్లై చేసాం దాంతో మల్టిప్లై చేయాలి. కాస్ థీటా మైనస్ I sin θ. ఇది a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో 1/z ఈజ్ ఈక్వల్ కాస్ థీటా మైనస్ I sin θ బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. బట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంతంటే 1 కదా. సో 1/z ఈజ్ ఈక్వల్ కాస్ థీటా మైనస్ I sin θ. సో మీరు ఇదంతా అసలు రాయక్కర్లేదండి, 2 మార్క్స్ క్వశ్చన్ కదా. జెడ్ కాస్ థీటా ప్లస్ I sin θ అయితే 1/zగా రాస్తే ఆ సైన్ మార్చి రాసేసుకోవచ్చు అండి. అంటే కాస్ థీటా మైనస్ I sin θ అని రాసుకోవచ్చు. సో ఇచ్చిన జడ్ని 1 అనండి, వచ్చిన 1/zని 2 అనండి. ఈ రెండింటిని ఏం చేయాలి చూడండి, z మైనస్ 1/z అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. దేర్ఫోర్ z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్, జెడ్ వాల్యూ ఎంత అండి, కాస్ థీటా ప్లస్ I sin θ. సో కాస్ థీటా ప్లస్ I sin θ. నెక్స్ట్ ఏంటండి మైనస్ ఆఫ్ 1/z అంటే కాస్ థీటా మైనస్ I sin θ. కాస్ థీటా మైనస్ I sin θ. మైనస్తో బ్రాకెట్ని ఓపెన్ చేసామనుకోండి, ఓకేనండి. సో z మైనస్ 1/z ఇక్కడ కనపడతలేదు, పైన రాస్తానండి. దేర్ఫోర్ z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్, z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్, z అంటే ఎంత అండి, కాస్ థీటా ప్లస్ I sin θ మైనస్ 1/z అంటే కాస్ థీటా మైనస్ I sin θ. సో దిస్ ఈజ్ కాస్ థీటా ప్లస్ I sin θ మైనస్ కాస్ థీటా, మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ ఆ మైనస్ ప్లస్ I sin θ. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందండి, కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, I sin θ ప్లస్ I sin θ 2I sin θ. ఓన్లీ ఇమాజినరీ పార్టీ వచ్చిందండి, రియల్ పార్ట్ రాలా. దేర్ఫోర్ z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్, రియల్ పార్ట్ లేదు కాబట్టి 0 అని రాద్దాం, ప్లస్ I ఇంటూ 2 sin θ. అంటే ఇది ఎలా ఉందండి, x ప్లస్ IY లాగా లేదు. అప్పుడు ఆర్డర్ పేరుగా రాయాలనుకోండి, z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ 0, 2 sin θ అని రాసుకోవచ్చండి. యాక్చువల్గా మీరు ఇక్కడతో ఆన్సర్ని క్లోజ్ చేస్తే సరిపోద్ది. ఆర్డర్ పేరుగా ఆన్సర్ని ఎలా రాయాలో చెప్తున్నా. రియల్ పార్ట్ ఇక్కడ లేదు కదా, అంటే x 0 అయింది. ఇమాజినరీ పార్ట్ I ఇంటూ y 2 sin θ. అంటే ఆర్డర్ పేరుగా రాస్తే 0, 2 sin θ అవుతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం. రైట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి, a/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ b/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, వేర్ z ఈజ్ ఈక్వల్ a ప్లస్ ib. z a ప్లస్ ib, ఏబిలో తీసుకుంటే a/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ b/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ఫార్ములా అండి.
ఎక్స్ వైలో తీసుకున్నారు మనం ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ స్టార్టింగ్ వీడియోలో ఇది ఎలా వచ్చిందో డెరైవ్ చేసి చెప్పాను. అలాంటి ఆ వీడియోని స్కిప్ చేసి చూడండి. ఓకే అండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి, జెడ్ ఈజ్ ఈక్వల్ ఆర్డర్ పేర్ 3, 4 అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామా బి. ఏ వాల్యూ ఎంత అండి 3, బి వాల్యూ 4. దేర్ ఫోర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందండి, ఏ వాల్యూ 3 కదా, 3 బై 3 బి వాల్యూ 4 కదా, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 బై బి అంటే 4 కాబట్టి మైనస్ 4 బై 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుందని ఆన్సర్ 3 బై 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అంటే మైనస్ 4 బై 9 ప్లస్ 16 అంటే ఓవరాల్గా ఆన్సర్ 3 బై 25 మైనస్ 4 బై 25. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 3, 4. నెక్స్ట్ అలాగే సైన్ థీటా కాస్ థీటా చేద్దాం. నెక్స్ట్ రెండోది జెడ్ ఈజ్ ఈక్వల్ సైన్ థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ సైన్ థీటా కాస్ థీటా. ఫార్ములా ఏంటండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఫార్ములా. మరి ఏ కామా బి ఆర్డర్ పేరు ఏ కామా బిగా రాసుకుంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. therefore multiplicative inverse a by a square plus b square comma minus b by a square plus b square. a అంటే ఎంతండి ఇక్కడ sin theta by a square plus b అంటే cos theta అంటే a square plus b square అంటే sin square theta plus cos square theta comma minus b by b అంటే cos theta by sin square theta plus cos square theta. We know sin square theta plus cos square theta is equal to 1. Therefore sin theta by 1 comma minus cos theta by 1 that is equal sin theta by 1 comma minus cos theta by 1 అంటే ఎంత అవుతుందండి సైన్ థీటా కామా మైనస్ కాస్ థీటా. సో సైన్ థీటా కాస్ థీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సైన్ థీటా కామా మైనస్ కాస్ థీటా అంటే దానికి కాంజుగేట్. నెక్స్ట్ 7, 24 ఓకేనండి. నెక్స్ట్ వన్ 7, 24 థర్డ్ బిట్ z is equal 7, 24 a comma b. a అంటే 7, b అంటే 24. ఫార్ములా అంటే a by a square plus b square minus b by a square plus b square. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ inverse 7 by 7 square plus 24 square minus 24 by a square plus b square అంటే 24 square 7 square that is 7 square
ప్లస్ 24 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 హోల్ స్క్వేర్ 24 హోల్ స్క్వేర్ ఎంత అండి 576 minus 24 by 49 plus 576 7 by 695 to 625 minus 24 by 625. So this is the answer for multiplicative inverse of 7 comma 24. 7 by 625 comma minus 24 by 625. ఓకే ఇలా రెండు విఎస్సీక్యూలు కాబట్టి ఫస్ట్ విఎస్సీక్యూ అంతా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ప్రాబ్లమ్స్లో అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందండి. రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. ఇది ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ప్రాబ్లమ్స్ అండి. a ప్లస్ ఐబి ఫామ్లోకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ మార్చండి. 2 మార్క్స్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్. a ప్లస్ ఐబి మీరు ఏ కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేసినా అది ఒక కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ఐబి లాగా వస్తుంది. దీన్నైనా ఈ 5 ప్రాబ్లమ్స్లో దేనైనా సరే మీరు a ప్లస్ ఐబి లాగా రాసి చూపించాలి. ఓకే అండి. ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ అని తీసుకుందామండి. దీన్ని లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 3i ఇంటూ 3 ప్లస్ 4i. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3 6 ప్లస్ 2 4s 8 ఇంటూ 8i మైనస్ 3i ఇంటూ 3 మైనస్ 9i మైనస్ 3 4s are 12 i ఇంటూ i స్క్వేర్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 6 8i మైనస్ 9i అంటే మైనస్ i. పెద్ద నెంబర్ 9 మైనస్ 9, చిన్న నెంబర్ ప్లస్ 8. ఆపోజిట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ i అంటే మైనస్ i. i స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి మైనస్ ఆ మైనస్ ప్లస్ 12. ఎందుకంటే బికాజ్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1. మరి మైనస్ 1 ఇంటూ 12 అని. సో ఓపెన్ చేద్దాం. మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం మైనస్ 1 అని రాద్దాం. తర్వాత మల్టిప్లై చేద్దాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 6 మైనస్ i ఇప్పుడు ప్లస్ 12 అంటాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 6 12 కలిపితే ఎంతండి 18 మైనస్ i. మనకి కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది కానీ a ప్లస్ ఐబీగా రాయాలి అంటే మధ్యలో ప్లస్ రావాలి. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చిందండి మైనస్ వచ్చింది. ఇది ప్లస్గా చేద్దాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 18 ప్లస్ మైనస్ 1 ఇంటూ i అని రాయొచ్చండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఫైనల్గా జెడ్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ ఐబి అన్నాడు కదా అంటే i ముందు రాయాలి. 18 ప్లస్ i ఇంటూ మైనస్ 1 వేర్ a ఈజ్ ఈక్వల్ 18 plus I into b is equal minus 1. So this is the correct answer for the given first problem. a plus ib గా కన్వర్ట్ చేసాం. 18 plus I into minus 1. అలాగే రెండో ప్రాబ్లం తీసుకుందాం. ఓకేనండి. మరి సెకండ్ ప్రాబ్లం చేయాలనుకో అసలు అది ఎలా ఉందో చూద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 2i హోల్ క్యూబ్ అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వస్తేనే ఈ సమ్ చేయగలం. వాట్ ఈస్ ద ఫార్ములా ప్లస్ ఫర్ a ప్లస్ బి హోల్ క్యూబ్? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఏ క్యూబ్ ఎక్కడ మైనస్ లేదు కదండి అంటే ఎక్స్పాన్షన్లో మొత్తం ప్లస్లే వస్తాయి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3a plus 3ab square. This is the formula for a plus b whole cube. a cube plus b cube plus 3a square b plus 3ab square. ఈ రెండింటిలో 3ab కామన్ తీసి a ప్లస్ b అని రాయొచ్చు కానీ ఇక్కడ అలా ఉపయోగపడదండి. ఇట్లా ఈ ఎక్స్పాన్షన్లో రాసుకోవాలి. మరి a అంటే ఎంత అండి? a ప్లస్ b హోల్ క్యూబ్. a ప్లస్లో ఎంత ఉందండి? 1. b ప్లస్లో 2i. జాగ్రత్తగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore z is equal a plus b whole cube. a cube అంటే 1 cube plus b cube అంటే 2i
హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఏ వాల్యూ 1 కాబట్టి దాంతో కంపేర్ చేస్తున్నాడు ప్లస్ 3a స్క్వేర్ బి అంటే ఎంత అండి 2i ప్లస్ 3a ఏ అంటే 1 బి స్క్వేర్ అంటే 2i హోల్ స్క్వేర్ రాయాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 1 క్యూబ్ అంటే 1 2i హోల్ క్యూబ్ అంటే ఇది ఎలా ఉందంటే ఏబి హోల్ క్యూబ్ లాగా ఉంది. అంటే ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ ఏని క్యూబ్ చేయాలి బిని క్యూబ్ చేయాలి. ఎంత అవుతుందండి అప్పుడు ఆన్సర్ ప్లస్ 2 క్యూబ్ ఇంటూ ఐ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2i అంటే ఎంత అవుతుందండి ఇది 2 3 సార్ 6i అవుతుంది 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ప్లస్ 3 ఇంటూ 2i హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఐ స్క్వేర్. ఓకేనండి. నౌ జెడ్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 8 ఇంటూ ఐ క్యూబ్ ఇక్కడ రాస్తున్నా చూడండి ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ బట్ ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -1 ఇంటూ ఐ అంటే ఎంత అవుతుందండి మైనస్ ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఐ క్యూబ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఐ. సో దిస్ ఈజ్ మైనస్ ఐ ప్లస్ 6i ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 కదండి 4 3 సార్ 12 ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఎంతంటే -1. సో జెడ్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 8i ప్లస్ 6i 8 ఇంటూ మైనస్ 8i 12 ఇంటూ -1 -12. సో జెడ్ ఈజ్ ఈక్వల్ -12 1 డిఫరెన్స్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అంటే ఆపోజిట్ సైజ్గా డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఎంత అవుతుందండి -11 తర్వాత -8 ప్లస్ 6 -2i. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ ఐబీగా రాసుకోవాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ -11a ప్లస్ ఐ ఇంటూ బి అంటే -2 అంటే ఏ ప్లస్ ఐ బిగా మార్చామండి. ఓకే కింద కనపడతలేదు పైకి రాస్తాను. జెడ్ ఏమొచ్చిందండి -11 -2i జెడ్ ఈజ్ ఈక్వల్ -11 -2i వచ్చింది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ -11 ప్లస్ ఐ ఇంటూ -2 అంటే ఏ ప్లస్ ఐ బి. ఏబీలు ఎంత అంటే ఏ వాల్యూ -11 బి వాల్యూ -2. ఓకేనండి. సో సెకండ్ ప్రాబ్లం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటండి ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. థర్డ్ వన్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. డినామినేటర్ ఏముందండి ఏ ప్లస్ ఐబి దాని కాంజుగేట్ ఏ మైనస్ ఐబితో పైన కింద మల్టిప్లై చేయాలి ఇంటూ ఏ మైనస్ ఐబి బై ఏ మైనస్ ఐబి అంటే జెడ్ ఏమవుతుందండి ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ కదా న్యూమరేటర్లో ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అని రాయొచ్చా ప్లస్ ఏ ప్లస్ ఐబి అంటే ఏ మైనస్ ఐబి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనండి. నా ఇట్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ న్యూమరేటర్ ఎలా ఉందో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి బి అంటే ఎంతండి ఐబి ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ -2ab -2 ఇంటూ ఏ అంటే ఏనేనండి బి అంటే ఐబి బై డినామినేటర్ ఎంత అండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ 2 ఇంటూ ఏబి 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంతండి -1 కదా. సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలండి ఏ ప్లస్ ఐబీగా రాయాలి. ఏ ప్లస్ ఐబీగా రాయాలంటే ఏ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేయాలి. ఓకేనండి.
సో ఇక్కడ కింద కనపడదు పైగా. Therefore, that is equal, ఇది ఇక్కడ రాస్తున్నానండి, a square minus b square plus I into minus 2ab whole by a square plus b square. So this is a square minus b square by a square plus b square, real part. A square minus b square by a square plus b square plus ఎందుకంటే కామన్ ఎల్సిఎం కదా ఈ రెండింటికి. నెక్స్ట్ ప్లస్ I ఇంటూ minus 2ab by a square plus b square. ఓకేనండి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus ib. సో a plus ib లాగా వచ్చిందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ z is equal minus 5y into I by 8 అంటే హోల్ బై అని రాసుకోవచ్చా. z is equal minus 5 into I square by 8. z is equal minus 5 I square అంటే ఎంతండి minus 1 by 8 అంటే సింపుల్గా z ఏమైపోయిందండి 5 by 8 అయింది. రియల్ పార్టే ఉంది, ఇమాజినరీ పార్ట్ లేదు. సో దిస్ ఈజ్ 5 by 8 ప్లస్ I ఇంటూ 0 అని రాయొచ్చు. అయితే a ప్లస్ IB లాగా మారిందా. a వాల్యూ 5 by 8, b వాల్యూ 0. సో 5 by 8 ప్లస్ I ఇంటూ 0. అలాగే ఫిఫ్త్ ప్రాబ్లంలో z ఈజ్ ఈక్వల్ I పవర్ 9. యాక్చువల్గా z ఈజ్ ఈక్వల్ I పవర్ ఏ నెంబర్ ఇచ్చినా బిగ్ నెంబరు 4తో డివైడ్ చేయండి. 4తో 9 డివైడ్ చేస్తే ఎంతండి 4 2 సార్ 8. ఇంకెంత మిగిలింది 1 మిగిలింది. అంటే I పవర్ 4 ఇంటూ 2 ప్లస్ 1. I పవర్ 4 ఇంటూ 2 ప్లస్ 1 అంటే ఇది ఎలా ఉందంటే I పవర్ 4k ప్లస్ r లాగా 4k ప్లస్ r. దీని ఆన్సర్ ఎంత అంటే I పవర్ r. ఇక్కడ r ప్లస్ ఎంత ఉందండి 1 అంటే z ఈజ్ ఈక్వల్ I పవర్ 1 అంటే z ఈజ్ ఈక్వల్ ఎంత అండి I. సో z ఈజ్ ఈక్వల్ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉందంటే రియల్ లేదు. 0 ప్లస్ I ఇంటూ 1 ఇది a ప్లస్ IB లాగా మారిపోయిందండి. a వాల్యూ 0, b వాల్యూ 1 అంటే I పవర్ 4గా 9 కనుక ఉందనుకోండి I స్క్వేర్ వాల్యూ ఎంత అండి -1 కదా. I పవర్ 8 ఇంటూ I అని రాసుకోవచ్చా అంటే I స్క్వేర్ హోల్ పవర్ 4 ఇంటూ I అని రాసుకోవచ్చా. I స్క్వేర్ అంటే -1 కదా. -1 4 ఇంటూ I. -1 4 సార్లు మల్టిప్లై అయిందండి, ఈవెన్ టైమ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్. -1 అంటే ప్లస్ అవుతుంది అంటే I. రాబట్టలేదు. I పవర్ 9 ఏమని రాయొచ్చు. z ఈజ్ ఈక్వల్ I పవర్ 9 అంటే I పవర్ 8 ఇంటూ I అని రాయొచ్చా. 2 బేసులుగా తీసుకున్నాం, పవర్స్ యాడ్ చేస్తే I పవర్ 1 8 ప్లస్ 1 9 కదా. I పవర్ 8 అంటే I స్క్వేర్ హోల్ పవర్ 4 ఇంటూ I స్క్వేర్ అంటే -1 హోల్ పవర్ 4 ఇంటూ I. -1 4 సార్లు మల్టిప్లై చేయాలి అంటే పాజిటివ్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +1 ఇంటూ I. సో దట్ ఈజ్ I. సో ఇంత లెంతీగా రాయకుండా సింపుల్గా దీన్ని 4తో డివైడ్ చేస్తే 4 ఇంటూ 2 8 కదా. ఇంకెంత మిగిలింది 1 మిగిలింది, అది +1 కదా. అంటే ఇది 4k ప్లస్ r స్టైల్లో ఉంది. 4k ప్లస్ r వాల్యూ ఎంత అంటే I పవర్ 4k ప్లస్ r వాల్యూ ఎంత అంటే I పవర్ r. I పవర్ r. r ప్లస్లో ఎంత ఉందండి 1 అంటే I పవర్ 1. I పవర్ 1 అంటే ఎంతండి I. ఈ రెండు ఉంటాయి కదండి. అలా చేసుకోవాలి ఎక్కువ పెద్ద నెంబర్లు కనుక పవర్లో ఉన్నప్పుడు. ఓకేనండి. సరే, నెక్స్ట్ వీడియోలో మరిన్ని VS సైకిల్ చూద్దాం. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ గెయిన్ చేయండి.